నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రతి జీవిలోనూ దైవాన్ని చూసే అపార కరుణామయుడు, దయామయుడు సాయి భగవానుడు. శత్రువులను, స్నేహితులను సమభావంతోనే చూసేవారు. నిరభిమానం, సమత్వం బాబావారికి శ్రద్ధ, సబూరి వంటివి. గురు పరంపరకే గురువు అనదగ్గ దత్తాత్రేయుని అంశనే పొందిన సద్గురు సాయినాథునికి ఉన్న అనేక ఆలయాలలో హైదరాబాద్ హయత్నగర్ సాయి మందిరం అపురూపమైంది. నేటి తీర్థయాత్రలో ఈ మందిర విశేషాలను తెలుసుకుందాం. రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నీ పదముల ప్రభవించిన గంగా యమునా మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ సాయి. నీ పదముల ప్రభవించిన గంగా యమునా మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా, ఏ జీవమైన భావమైన నీవేగా. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. శ్రీ సాయినాథాయ నమః. శరీరధారిగా కనపడే సాయి నిజానికి నిశ్శరీరుడు. మానవ దేహం ధరించిన మానవతామూర్తి. ఆ అమృతమూర్తి ఎక్కడ కొలువుదీరినా, ఆయన మూర్తి శిలామూర్తి అయినా ఆ విగ్రహ దృష్టి సజీవ కరుణను వర్షిస్తుంటాయి. పాలరాతి మూర్తిగా అతి పెద్ద విగ్రహ రూపాన కొలువుదీరి కేవలం హయత్నగర్ వాసులకే కాదు, మహానగరమంతటికి సాయి అనుగ్రహమూర్తిగా చిద్విలాసుడై ఉంటాడు. శ్రీ సాయినాథాయ నమః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాయిరామాయ మంగళం. యోగిరాజైన సాయిబాబా భక్తుల మనోభావాలకు అనుగుణంగా దర్శనీయమవుతాడు. కొందరు సాయిని సాయి భగవాన్ అంటే, మరికొందరు సాయీశ్వర అంటారు. ఇంకొందరు సాయిరాం అని ఎలుగెత్తి స్మరించుకుంటారు. సాయిలో ఈశ్వరుణ్ణి కొందరు భక్తులు దర్శించుకుంటే, సాయిలో రాముణ్ణి చూసుకోవటం ఇంకొందరు భక్తులకు ఇష్టం. అదే సమయంలో సాయి సర్వమతాల వారికి, సకల జనులకు సర్వామోద యోగి పుంగవుడుగా, విశ్వమానవునిగా, మనుష్య రూప మహిమాన్వితుడిగా విఖ్యాతి చెందాడు. అందుకే దేశం నలుమూలలా సాయి సన్నిధానాలకు కొదవలేదు. ఆ పరంపరలో భాగంగా హైదరాబాద్లోని హయత్నగర్ సాయి మందిరం కూడా సర్వమతాల భక్తులకు సన్నిధానంగా విరాజిల్లుతోంది. కళ్ళెం బాలిరెడ్డి చైర్మన్గా, నక్కా శంకర్గౌడ్ వైస్ చైర్మన్గా సారథ్యం వహించి మరో 120 మంది వధాన్యులైన సాయి భక్తజనులు సమిష్టిగా చేసిన కృషి ఇలా సాయి మందిరమై సాకారమైంది. ప్రాకారాల చిరుమందిరాల్లో సీతారామలక్ష్మణులు, వారిని సేవించుకుంటున్న రామభక్త ఆంజనేయుడు ఉంటారు. మరోవైపు విఘ్న నాయకుని ప్రతిమ, ఇంకోవైపు దత్తాత్రేయ స్వామి అలంకృతులై ఉంటారు. నియత గురువుల వలె ఎవరో నియమిస్తే గురువైన వాడు కాదు ఈ సాయి సద్గురువు. సమయానుకూలంగా తమంతట తామే వచ్చి మన అంతరంగాలను శుద్ధి చేసి సద్గుణాలను పెంపొందించి మోక్ష మార్గాన నడిపించిన అనియత గురువు ఈ సాయి భగవాన్.
లోపలికి రాగానే శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి ప్రతిష్ఠించి 26/12/2012 ఆరంభించిన భవ్య మందిరం సాక్షాత్కరిస్తుంది. వర్ణశోభితంగా కంటికింపుగా నెలకొన్న ఈ ఆలయంలో సాయిరాం 7 అడుగుల 6 అంగుళాల భారీ విగ్రహ రూపునిగా భవ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. హయత్ నగర్ వాసులే కాక అనేక ప్రాంతాల నుంచి విచ్చేసే స్త్రీలు, పురుషులు, బాలబాలికలు, సర్వమతాలకు సకల కులాలకు చెందిన వారంతా పరమ భక్తితో ఈ సాయిని కొలుచుకోవడానికి విచ్చేస్తారు. సకల పాపహరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి దివ్య చరణం ఆబాల గోపాలము ఈ హయత్ నగర్ షిర్డీ సాయి సంస్థానంలో నిండిపోయారా అన్నంత కళకళలాడుతూ ఉంటుంది మందిరం. నామం అవతారక మంత్రం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం. స్తంభాలు, ప్రాకారాలు, పైకప్పులు వర్ణరంజితమై కనులకు ఇంపుగా ఎందరినో ఆకర్షిస్తున్నాయి. ప్రధాన మంటపంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన పటాల్లో సాయి సచరిత్ర సన్నివేశాలు కళ్లకు కట్టినట్లుంటాయి. జోలె పట్టే భిక్షు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నీటితోనే జ్యోతులు వెలిగించి తెరిపించెనులే జ్ఞాన ముందుగా విరజాజులు, కనకాంబరాలు, చేమంతి పూమాలలతో అలంకరించిన సాయి పంచలోహ అర్చావమూర్తికి నానావిధ అర్చనలు చేస్తారు. రగిలే ధునిలో చేతులు ఉంచి పసిపాపను ఆదుకొన్న ఆత్మబంధు శరణు శరణు శరణం గురు సాయినాథ. ఎర్రటి శాలువా ధరించిన ఈ ఆలయ ప్రతిష్ఠిత మూర్తి ఆ యోగి స్వరూపుని ముఖారవిందాన్ని, ఆ ముఖారవిందంలో ప్రసరించే కరుణారస దృక్కుల్ని చూసి సాయి భక్తజనం తన్మయ భరితులవుతారు. అనేక విధాలుగా సాయిని కీర్తించి, పూజించి, భజనలు చేసి ఆలయాన్నంతటినీ సాయి భక్తి సంద్రంలా మార్చివేస్తారు. దీవించి వైద్యో నారాయణో హరియై నిలిచాడు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జన్మనిత్సు తల్లికే ఊపిరులుది పునర్జన్మ ప్రసాదించినాడు. బాబా విగ్రహానికి సాంబ్రాణి ధూపంతో పరిచర్య చేస్తారు. అనంతరం సృష్టిలో పంచభూతాలకు నీరాజనం పట్టినట్లు పంచకళికల హారతితో చేసే సాయి నీరాజన సేవ పరమాద్భుతంగా ఉంటుంది. హారతి గై కొనుమా వినుత దివ్య నామ పరమ శాంతి ధామ కలి
బాబావారి ప్రధానమూర్తి నెలకొన్న వేదికకు కుడివైపున ప్రథమ పూజాదేవుడైన గణపతి చిరుమందిరం ఉంటుంది. ఆ స్వామికి అర్చనాది కైంకర్యాలు సమర్పించుకుంటారు. అదే మందిర ఆవరణలోని ఎడమ వైపున ఉన్న మంటపంలో కొలువు తీరిన శ్రీ దత్తాత్రేయ స్వామివారిని మనసా వాచా పూజించుకుంటారు. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు ప్రతిగా 3 ముఖాలతో విశిష్టావతారమూర్తిగా దర్శనమవుతాడు. నిన్ను గని శరణమని సన్నుతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా. దాతవని తలచుకొని జోతలిడే వేళ దైవం తల ఊపుతుంది కాదా, దైవం తల ఊపుతుంది కాదా. నానకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు. మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినావు. రాముడైన రహీమైన నానకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు. మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినావు. కటిక విషం మింగి మాకు కరుణ పంచినావు. ఇలకే అపరంజి వెలుగు నీవు, ఇలకే అపరంజి వెలుగు నీవు. సాయిబాబా భక్తి మనుషులను మానవత్వంతో మెలిగేలా ఎలా చేస్తుందో హరిహర సుతుడైన అయ్యప్ప దేవుని దీక్ష కూడా సచ్చీలురుగా సద్గుణ సంపన్నులుగా మార్చేస్తుంది. ఆ అయ్యప్ప మందిరానికి కూడా వెళ్ళి ఆయనను కొలుచుకుందాం. ఈ మందిరం దాపుననే ఉన్న మరో మందిరం అయ్యప్ప దేవుని సన్నిధి. సాయిలో ఈశ్వరుని దర్శించుకుంటూ సాయీశ్వర అని తలుచుకుంటూ ఆ హరికి హరునికి పుత్రునిగా భావించే హరిహర తనయ శ్రీ అయ్యప్ప దేవుని ప్రధాన మూల విరాట్టుని దర్శించుకుంటారు. మకర తోరణంలో పట్టబంధయుక్తుడై ఆసీన భంగిమలో కూర్చున్న మణికంఠ అయ్యప్పను మనసారా కొలుచుకుంటారు. కలియుగ జగన్నివాస లీలా మానుష వేష దాసాను దాసుడనయ్య ఓ ధర్మశాస్త్ర, దాసాను దాసుడనయ్య ఓ ధర్మశాస్త్ర. దేహమాత్మను భ్రాంతి పోదోలవేమయ్య, ఎన్నడైనను గాని నిన్ను మరచి మనగలనా నీవాడా. కలియుగ జగన్నివాస లీలా మానుష వేష, కలియుగ జగన్నివాస లీలా మానుష వేష. ఆ అయ్యప్ప స్వామితో పాటు కొలువైన గణపతిని వీరభద్రుణ్ణి కూడా అర్చించుకుంటారు. నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరించి విశ్వేంద్ర సుపూజితాభ్యాం
విభూతిపాటీరవిలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆ పక్కనే ఉన్న ప్రసన్నాంజనేయుని దర్శించ వెళ్తారు. భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం భజేహం అంటూ ఆ మందిరంలో ఓ వృక్ష పాదపీఠాన ఏకశిలామూర్తిగా ప్రతిష్ఠితుడైన ప్రసన్నాంజనేయ స్వామిని నానా విధాల అర్చించుకుంటారు. కరుణాంబునిధిం కలుషాపహరం ఈ సాయి మందిరానికి సమీపంలో ఉన్న పురాతన మందిరం మహామాయ మందిరం. శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించటానికి ఆది పరాశక్తి యోగమాయ, మహామాయ, మాయ అవతారాలను దాల్చింది. అటువంటి విశిష్ట అవతారిణి, దుష్టశక్తి సంహారిణి మహామాయ శ్రీచక్ర సంహిత రాజరాజేశ్వరిగా కొలువయ్యింది. హయత్ నగర్ సాయి దర్శనార్థమై వచ్చే యాత్రికులకు మరో సదవకాశం శ్రీచక్ర సహిత మహామాయ రాజరాజేశ్వరీ దేవి దర్శన భాగ్యం. క్రీస్తు శకం 1616వ సంవత్సరంలో ప్రతిష్ఠితమైన ఈ శక్తిమాత సాక్షాత్తు ఆది పరాశక్తి ప్రతిరూపం. ఓ భక్తుని కలల సాక్షాత్కారంతో ఓ బావిలో దొరికిన ఈ అమ్మవారికి భక్తులు గాజులు, పసుపు కుంకుమలు సమర్పించుకుంటారు. హరిద్ర రూపిణిగా పసుపు అలదిన ముఖార విందంతో అమ్మవారు నిండు ముత్తైదువులా కళకళలాడుతూ ఉంటుంది. దసరా వంటి ఉత్సవాలు, శ్రావణ మాస పూజలు ఈ ఆలయంలో వైభవపూరితంగా నిర్వహించి అమ్మ కృపకు పాత్రులవుతారు. అమ్మవారితో పాటుగా రుద్రాక్ష మాలాలంకృత పరమేశుని లింగం కూడా పూజలందుకుంటూ ఉంటుంది. ఇన్ని ఆలయాల దర్శన భాగ్యాన్ని వరంలా ఒసంగే ఈ సాయి మందిరం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలో హయత్ నగర్లో ఉంది. హైదరాబాద్ చేరుకున్న ఇతర ప్రాంత భక్తులకు కోటి నుంచి అనేక సిటీ బస్సులు, ఆటోల వంటి ప్రయాణ సాధనాలున్నాయి. హయత్ నగర్ బస్టాండ్ దగ్గరలోనే ప్రధాన రహదారి ప్రక్కనే ఓ స్వాగత ద్వారం ఈ ఆలయానికి దారి చూపుతుంది. బాబా కాలిడిన పవిత్ర పుణ్యభూమి షిరిడీ పునీతమైనట్లే సాయి ఎక్కడ ఏ ఆలయాన విగ్రహరూపుడై కొలువైనా ఆ ప్రాంతం కూడా పరమ పునీతమవుతోంది. ఆ ఆలయ సందర్శనం వల్ల భక్తుల ఆకాంక్షలు ఈడేరుతున్నాయి. ఈ హైదరాబాద్లోని హయత్ నగర్ సాయిబాబా వారి దివ్యానుగ్రహం ఆలయ సందర్శకులందరికీ అందుతుందని ఆశిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.